హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పాస్తా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని నీళ్ళకి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పాస్తా మనం ఉడికిస్తున్నాం ఇప్పుడు, అది అంటుకోకుండా ఆయిల్ వేయాలన్నమాట, ఒకదానికొకటి అంటుకోకుండా. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్, అందులో 1 కప్పు పాస్తా తీసుకున్నాను నేను. అవి ఎంతో టైం పట్టదండి, 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి అంతే. ఇదిగోండి, మనం ఇలా చెక్ చేసుకోవాలి ఉడికినాయా లేదని. ఇదిగోండి ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ని అంతా తీసేసి మనం అవి చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను వాటిని ఒక జల్లెడి గంటలో తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత మనం వాటి మీద మనం కొంచెం చల్లని వాటర్ పోయాలన్నమాట వెంటనే. అలా పోయటం వల్ల ఏమవుతుందంటే మనం అవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటాయి. అలా పోసేసి మనం వాటిని పక్కన పెట్టేసేయాలి, అందులో నీళ్ళంతా వెళ్ళిపోతుంది పక్కన ఉంచేస్తే. అలాగే ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు, ఒక టేబుల్ స్పూన్ బటర్. నేను ఆయిల్ వేసాను. ముందుగా ఆయిల్ కాగిన తర్వాత సన్నగా ఒక 1 ఇంచు అల్లం ముక్క తీసుకుని సన్నగా తరిగాను, అది వేసేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి అది కూడా వేసేసుకుని ముందుగా అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, అలాగే ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ 1, ఇదిగోండి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి, ఒక కప్పుకి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. అవి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి అంతే. తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, అలాగే క్యారెట్, బీన్స్ అలాగా. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకున్నాను నేను. ఒక క్యాప్సికమ్ సన్నగా తరిగి అవి కూడా వేసేసాను. అలాగే ఒక టమాటా తీసుకొని సన్నగా తరిగి వేసాను. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి, మీ పిల్లలు తినేదాన్ని బట్టి. నేనైతే 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ వేసి కొంచెం 1/2 స్పూను పసుపు వేసి అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఇంట్లో తయారు చేసింది. మీరు ఆ ప్లేస్లో కొంచెం ఆ గరం మసాలా ప్లేస్లో మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది వేసుకొని చాలా బాగుంటుంది. నాకు అది లేదని నేను గరం మసాలా వేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. అది వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన పాస్తాని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకొని అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టం ఇలా వెజిటేబుల్ పాస్తా చేసి పెట్టండి, ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, వెజిటేబుల్ పాస్తా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.